ముఖ్యంగా రైతాంగం చెప్పింది నీటి తీరువ సంఘాలు ఉండేవి, అవి రద్దు చేశాడు. ఆ వ్యవస్థను చంపేశాడు జగన్. కూటమి ప్రభుత్వం రాగానే నీటి తీరువ సంఘాల్ని పునరుద్ధరణ చేస్తాం. అలాగే వాటికి ఎన్నికలు పెట్టడం మానేశారు. సంఘాలన్నీ కలిపి పూడికలు, కాలువలు మరమ్మతులన్నీ చేసేవారు. గ్రామ సభలను పెట్టుకొని ఏ కాలువలకు ఏమేం చేయాలో నిర్ణయించుకునేవాళ్ళు. దానికి అవన్నీ లేకపోవడం వల్ల ఈ రోజున అన్ని రకాల వ్యర్థాలు వెళ్ళిపోయి పూడికలు లేక నష్టపోతా ఉన్న రైతాంగం. రైతులు పెట్టుబడి ఖర్చులు పెరిగిపోయినాయి. ధవళేశ్వరం నుంచి అంతర్వేది వరకు ఉన్న పంట కాలువల్లో దారి పొడవున డ్రైనేజ్ కలవటం వల్ల పంట పొలాల్లోకి వ్యర్థాలు చేరి పంట నాశనం అవుతా ఉంది. దిగుబడులు తగ్గిపోయాయి. నేను ఆ నీటి తీరువ సంఘాలని పునరుద్ధరణ చేసి ఆ జరుగుతున్న నష్టాన్ని మేము కట్టడి చేస్తాం. మద్దతు ధర ఇప్పించే బాధ్యత జనసేన, టీడీపీ, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తీసుకుంటుంది. పండిన పంట ఈ రోజున వైసీపీకి పండిన పంటకి కొన్నా కానీ డబ్బులు ఎప్పుడు ఇస్తున్నారో తెలియని పరిస్థితి. మేము మీకు సకాలంలో అందించే పరిస్థితి మేము తీసుకొస్తాం. జగన్ వచ్చాక దాదాపు 20,000 ఎకరాల్లో క్రాప్ హాలిడే ప్రకటించారు. క్రాప్ హాలిడే ప్రకటించడం అంటే సమ్మె చేయటం. రైతు అన్నం పెట్టే రైతు సమ్మె చేస్తే మన చేతుల్లోకి, మన ప్లేట్లోకి ముద్ద రాదు. అలాంటి రైతు కష్టానికి కూర్చొని రావాల్సిన ఎమ్మెల్యేలు ఒక్కరు రాలా. ఇక్కడ కూర్చున్న రాపాక 5 ఎకరాల్లో, రాపాక వరప్రసాద్ గారు 5 ఎకరాల్లో ఇళ్లు కట్టుకున్నాడు. కానీ కోనసీమ రైతాంగానికి కన్నీళ్లు తోడటానికి మనసు రాలా. అలాగే కోఆపరేటివ్ సెక్టర్, ముఖ్యంగా రైతులకి వ్యవసాయ రుణాలు ఇచ్చే కోఆపరేటివ్ సెక్టర్ ని సంపూర్ణంగా చంపేశారు, నిర్వీర్యం చేశారు, భ్రష్టు పట్టించారు. ఒకప్పుడు దాతలను చైర్మన్ గా, డైరెక్టర్లుగా ఎన్నుకునేవాళ్ళు. ఆ ఎన్నికల వ్యవస్థని తీసేసి రైతాంగానికి ఏమాత్రం సంబంధం లేని, ఒక రైతు కష్టం తెలుసుకోలేని, తెలియని వ్యక్తి అయిన ఎమ్మెల్సీ అనంతబాబు అనే వ్యక్తిని మనకి ఈ అగ్రో సంస్థకి అగ్రో లోన్స్ ఇచ్చే కోఆపరేటివ్ చైర్మన్ గా చేశారు. అనంతబాబు అనే వ్యక్తి మీ గురించి మీకు తెలుసు. తన కింద పనిచేసే ఒక దళిత కులానికి చెందిన డ్రైవర్ ని చంపేసి డోర్ డెలివరీ చేసిన వ్యక్తి. ఇదే కనుక ఒక చిన్నపాటి దెబ్బ ఇద్దరు కొట్టుకుంటేనే పోలీసులు కేసులు పెడతారు. జగన్ మీద చిన్న గులకరాయి పెడితే మొత్తం ఆ కుర్రాన్ని పట్టుకున్నారు. ఒక డ్రైవర్